హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్తనా కొడుకులు. మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మ నొందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి, భూలక్ష్మి, పోచమ్మ, ఎంఐఎం అధినేత పుట్టినోడు పుట్టిండడు, ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నించున్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతుందంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా గాని చంద్రానిగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. అప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్తనా కొడుకులు. ఊరుకునేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ రోజు తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది. నేను ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్తనా కొడుకులు. మెయిన్ రోడ్ మీద 10 మీటర్ల దూరంలో పోలీస్ స్టేషన్. ఆడ చూడండి కెమెరాస్ ఉన్నాయి. ఇన్ని పెట్టుకొని నిన్న చాలా పవిత్రమైన రోజు గోకులాష్టమి, శ్రీకృష్ణుడు జన్మ నొందిన రోజున అతి పవిత్రమైన కృష్ణుడి చెల్లెలైన అమ్మవారి దుర్గాదేవి, భూలక్ష్మి, పోచమ్మ, ఎంఐఎం అధినేత పుట్టినోడు పుట్టిండడు, ఆడ అయ్య కూడా పుట్టలేదు. దానికన్నా ముందు నించున్న దేవాలయం ఇది. అరే శ్రీరామనవమి పండుగ నాడు గాల్లో బాణం వదిలితే అదంతా వంకులు తిరుక్కుంటూ పోతుందంట మస్జిద్ మీదకి. మరి ఇప్పుడు ఎవడు ఎన్ని వంకులు తిరుక్కొని వచ్చి అమ్మవారి తలకాయ నరికిండ్రు. అమ్మవారి తలకాయ లేచింది. ఆమరణ నిరాహార దీక్షణ చేస్తా గాని చంద్రానిగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం ఎంపీ వచ్చి ఈడ క్షమాపణ అడిగి అమ్మవారి ముందు తల పెట్టాల్సిందే. ఈ పోలీసు వాళ్ళను నేను నమ్మా. ఎలక్షన్ రోజు నేను చూసిన పోలీసులు ఎంత కోఆపరేట్ చేస్తారు. ఈ రక్షాపురం అనుభవం అయితే మస్తుంది. ఇలా నమ్మం. 10 మీటర్ దూరంలో ఉన్నాయి ఆ పోలీస్ స్టేషన్. అప్పుడే కాపాడుకోలేకపోయినాం మేము. ఇది బంగ్లాదేశ్ కాదు, హిందుస్థాన్. యాద్ రఖో. హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చెత్తనా కొడుకులు. ఊరుకునేది లేదు. ఇది హిందూ ముస్లిం సమస్య కాదు, ఇది ఎంఐఎం సమస్య. ఎంఐఎం సమస్య. ఇట్లా మేము గమ్మునుంటామని అనుకుంటున్నారు. ఈ రోజు తాడో పేడో తేలాల. ఇది ఒక రోజు గాని, ఒక వారం గాని, ఒక నెల గాని, ఒక సంవత్సరం అన్న గాని తేల్చుకుంది. నేను ఇక్కడి నుంచి కదలా. జై బోలో భారత్ మాతాకి.